హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గునపంకోళ్ళి మాంసం వండుతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాటుకోడి మాంసం లాగా చాలా రుచిగా ఉంటుందండి. ముందుగా ఫ్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గునపంకోళ్ళ మాంసం వేసుకోవాలి. సేమ్ నాటుకోడి మాంసంలా ఉంటుందండి. టేస్ట్ కూడా అలానే ఉంటుంది. చాలా బాగుంటుంది. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకెంతవరకు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకుందాము. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చూసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు కూర ఈ స్టేజ్లో ఉండగా ఒకసారి కలుపుకున్న తర్వాత మసాలాని యాడ్ చేసుకుందాము. 1 స్పూను ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే మసాలా కూడా వేసుకొని కొద్దిగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకుని కూర అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకొక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే చూడండి, కూర అయితే రెడీ అయిపోయింది. తొందరగానే ఉడికిపోతుందండి. ఈ గునపంకోళ్ళ మాంసం చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.